తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించనుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత లోపాలు, ఆర్థిక అవకతవకలు జరిగాయని విచారణకు కమిషన్ నియమించింది. ఇక సుమారు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఈ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగిందని, తమ వివరణను పరిగణలోకి తీసుకోకుండానే నివేదిక ఇచ్చారని కేసీఆర్, హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు. ఇక ఇందుకు సంబంధించి చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. ఇక హైకోర్టు ఇచ్చే తీర్పుపై కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తదుపరి దశ ఏంటన్నది తెలియనున్నది. ఇక తీర్పును అధికార కాంగ్రెస్, వివక్ష బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అంటే ఒక రకంగా ప్రస్తుతం అయితే మనకి తెలంగాణ రాజకీయాలన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం చుట్టే తిరుగుతున్నాయి. మనం చూసాం, వరుసగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్న పరిస్థితి చూసాం. నిన్న మొన్ననే మన సభల సందర్భంగా సిబిఐ విచారణ కోసం మేము ఆదేశించినా కూడా, అంటే కోరినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఓవైపు అధికార కాంగ్రెస్ ఆరోపిస్తుంది. బీజేపీ ఏమో దాని కౌంటర్ గా మారే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలపై కమిషన్ ఏర్పాటు చేశారో పిసి ఘోష్, ఆ కమిషన్ ఏర్పాటు సరికాదంటూ కూడా కేసీఆర్ తో పాటు మిగతా హరీష్ రావు, మిగతా సబర్వాల్ వీరంతా కూడా వేసినటువంటి పిటిషన్లపై ఈరోజు తీర్పును మనకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం మల్లికార్జున వెల్లడించబోతుంది. ఎలాంటి తీర్పు రాబోతున్నటువంటి ఉత్కంఠ అయితే సర్వత్రం నెలకొంది. ఒకవేళ కమిషన్ చెల్లదంటూ కూడా తీర్పిస్తుందా, అనుకూలంగా తీర్పిస్తుందా, లేదంటే బీఆర్ఎస్ అనుకూలంగా తీర్పు వస్తుందా, లేదా వ్యతిరేకంగా తీర్పు వస్తుందా అన్న విషయంలో మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే దానిపై కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నాయి. ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళి హరీష్ రావుతో కూడిన ఒక బృందం ఢిల్లీలో ప్రస్తుతం న్యాయ నిపుణుల చర్చలు జరుగుతోంది. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో అసలు ఎలాంటి తీర్పు రాబోతుంది, ఏం జరగబోతున్నటువంటి ఉత్కంఠ అయితే ప్రస్తుతం సర్వత్రా నెలకొంది. చాలా పెద్ద మొత్తంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో అవినీతి జరిగింది, ఆ నిర్మాణంలో చాలా లోపాలు అంటూ కూడా డిజైనింగ్ మార్చి తమకు అనుకూలంగా అప్పుడు ప్రభుత్వం మార్చుకుంది. అప్పుడు ముఖ్యమంత్రి తన స్వయంగా ఆ డిజైన్స్ మార్చారంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి కమిషన్ కూడా ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక చెల్లుబాటు లేదు, కనీసమైన న్యాయ సూత్రాలను పాటించలేదంటూ కూడా ఎవరైతే పిటిషన్ దారులు చేసినటువంటి ఆరోపణలు, అభ్యంతరాలకు సంబంధించి మరి కోర్టు ఏం చెప్పబోతుంది? ఎందుకంటే ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది తీర్పు. ఈ రోజు మరోసారి తీర్పు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు రాబోతోంది? పిటిషన్ల తరపు వాదనలను ఏకీభవిస్తుందా, లేదంటే ఆ ప్రభుత్వం సంబంధించిన వాదనలతో ఏకీభవిస్తుందా? ఏం చెప్పబోతుంది? కమిషన్ కు ఓకే చెప్తుందా, లేదంటే కమిషన్ చేసినటువంటి అవన్నీ కూడా చెల్లుబాటు కావని చెప్తుందా? ఇలాంటి ఒక ఉత్కంఠ అయితే తర్వాత అనుకుంది. మరి కాసేపట్లో దాదాపు 11 గంటల ప్రాంతంలో మనకు తుది తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనేది. రైట్ రమణ, థ్యాంక్ యూ.